నమస్తే, వెల్కమ్ టు కేఎం న్యూస్. తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు అనడానికి నిదర్శనంగా యాంకర్ లోబోకి సంబంధించినటువంటి జైలు శిక్షను చూసుకోవచ్చు. గతంలో 2018లో కారుకు సంబంధించి ఇది వరంగల్లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్ళినటువంటి లోబో హైదరాబాద్ వస్తుండగా నిడిగొండ వద్ద ఆటోను ఢీకొట్టినటువంటి లోబో కారు కూడా 3 పల్టీలు వేసింది. ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు, ఒక మహిళతో పాటుగా ఆటో డ్రైవర్ కూడా మృతి చెందిండు. మేడ కుమార, అదేవిధంగా పెంబర్తి మనమ్మ అనేటువంటి మహిళ, అక్కడ ఇద్దరు కూడా మరణించినటువంటి ఘటన నిడిగొండలో చోటు చేసుకుంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది ఆల్మోస్ట్ 2018 అంటే 18, 19, 20, 21, 22 అంటే దాదాపు 7-8 సంవత్సరాల పాటు కూడా ఈ కేసు అనేది కొనసాగింది. 7 సంవత్సరాల పాటు కేసు కొనసాగిన నేపథ్యంలో ప్రమాదంలో మరణించినటువంటి ఇద్దరికి అదేవిధంగా వాళ్లకు 12,000 రూపాయల జరిమానా, 12,500 రూపాయల జరిమానా కోర్టుకు కట్టాలి. అండ్ దాంతోపాటుగా 1 సంవత్సరం జైలు శిక్ష వేసారు లోబోకి. దాదాపు 7 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. 7 సంవత్సరాల పాటు ఈ కేసు అనేది కొనసాగుతూనే ఉంది. ఆ యొక్క బాధిత కుటుంబాలు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. అప్పట్లో కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి, అంటే లోబో ఇస్తా అని చెప్పేసి మాట్లాడాడు. ఆల్ ఆఫ్ ద సడన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, లోబోగా దాదాపుగా కూడా 80 నుంచి 100 స్పీడ్ నుంచి వస్తూ ఉన్నది. వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్న నేపథ్యంలోనే ఆటో డ్రైవరు అప్పుడు కొంత లైట్గా వర్షం పడుతున్నటువంటి సందర్భం అనుకుంటాను నాకు తెలిసి. వర్షం పడుతున్న సందర్భంలోనే నిడిగొండ హైవే పైన, నేషనల్ హైవే పైన ఆటో సైడ్ నుంచి వెళ్తూ ఉంటే లోబో కార్ అదుపు తప్పి ఆటోని ఢీకొడుతుంది. ఆటోని ఢీకొట్టిన వెంటనే ఆటో పక్కన ఉన్నటువంటి రోడ్ డౌన్లోకి వెళ్ళిపోతుంది. లోబో కార్ 3 పల్టీలు వేసి పడగానే లోబోతో పాటుగా లోబో కారులో ఇంకో వ్యక్తి ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా చాలా గాయాలైనాయి. ఆల్మోస్ట్ చాలా రోజులు హాస్పిటల్లో లోబో తెల్లారి స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు. సో ఓవర్ స్పీడ్ వల్లనే జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు కూడా అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటుగా ఆ కేసుకి సంబంధించినటువంటి అప్పుడు కేసు నమోదైంది. దీని దాదాపు 7 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. అండ్ జనగామ కోర్టుకు అటెండ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి లోబో. ఆ తర్వాత కాంప్రమైజ్ కాలేదు. ఏది నిడిగొండకు సంబంధించిన ఇన్సిడెంట్ నేపథ్యంలో బాధిత కుటుంబాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్గా కూడా ఈ శిక్ష పడేంత వరకు కూడా వదలమని చెప్పేసి ప్రయత్నాలు చేసిండు. ఆ తర్వాత లోబో ఎపిసోడ్స్ కూడా చాలా వరకు తగ్గినాయి. కొన్ని ఎపిసోడ్స్ చేసినప్పటికీ కూడా అంత అన్ఫిట్గానే చేసిండు. ఎందుకంటే ఒక నింద ఆల్రెడీ ఆయన పైన ఉన్నది, ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరి ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆయనే. కంప్లీట్గా డ్రైవింగ్ చేసింది కూడా లోబోనే. ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేసిండు. వరంగల్లో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిండు. వరంగల్లో హన్మకొండలో ఓపెన్ చేసినటువంటి ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చి ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకుని హైదరాబాద్లో ఇంకో ప్రోగ్రామ్కి అటెండ్ కావాలని చెప్పేసి ఓవర్ స్పీడ్తో రావడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓవర్ స్పీడ్ మనిషి ప్రాణాలు తీస్తుంది అనడానికి నిదర్శనం ఇదే. ఎన్ని సంవత్సరాలైనా జైలు శిక్ష తప్పలే. ఇప్పుడు సంవత్సరం పాటు జైల్లోనే ఉండాలి. సరే, బెయిల్ విషయం అంటే తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 1 సంవత్సరం పాటుగా ఇప్పుడు ఈయన కెరియర్ లాసు, అక్కడ ఇద్దరు ప్రాణాలు లాసు. అంటే మనిషి అతి వేగం అనేది ఎంత ప్రమాదానికి గురి చేస్తుంది అనేది కారణం ఒకసారి గ్రహించాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, నేషనల్ హైవేస్ పైన సుమారుగా ORR పైన రోజుకు యావరేజ్గా ఒక 10-12 యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. 10-12 మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ORR పైన. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా రోజు అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అనేక ఇన్సిడెంట్స్ జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీనికి కంప్లీట్గా ప్రధాన కారణం ఏంటి అని అంటే ఓవర్ స్పీడే కారణం. ఈ ఓవర్ స్పీడ్ అనేది మనిషి ప్రాణాలు తీస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అతి వేగంగా వెళ్ళాలి, మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి తొందరగా రీచ్ కావాలని చెప్పేసి ఓవర్ స్పీడ్తో వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నాం. ఈ ఓవర్ స్పీడ్ అనేది తగ్గించుకొని స్పీడ్ లిమిట్స్ ఆల్రెడీ ప్రభుత్వం కానీ రోడ్లు నిర్వాహాలు కానీ ఆల్రెడీ పెట్టిరు. అక్కడ ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళు రోడ్లు వేసేటప్పుడు బోర్డులు పెడతారు అక్కడక్కడ, స్పీడ్ లిమిట్ ఇంత అని. ఓ దగ్గర 60 పెడతారు, ఓ దగ్గర 20 పెడతారు, ఓ దగ్గర 40 పెడతారు, ఓ దగ్గర 80 పెడతారు. ORRs పైన అయితే కంప్లీట్గా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. 120 వరకు కూడా ఉన్న స్పీడ్స్ ఉన్నాయి, 100 వరకు ఉన్న స్పీడ్స్ కూడా ఉన్నాయి. దాని లిమిట్ బట్టి మనం వెళ్ళాలి. అధికంగా వెళ్ళి ఆ కంట్రోల్ కాక వాటిని ఢీకొట్టి మీరు మరణించడంతో పాటుగా ఇతరుని మరణించే విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ లోబో లెక్క. లోబో పోయేటోడు పోక ఏం చేసిండు, ఆయన రావలేదు, పక్క వాళ్ళని చంపాడు. ఇక్కడ ఏమైంది, ఎవరో కూలీనాలు చేసుకునేటువంటి ఆటో డ్రైవరు
ఏదో ఊరికి పోయేస్తున్నటువంటి మనమ్మ అనేటువంటి ఆమె. ఇద్దరు మృతి చెందినటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. 7 సంవత్సరాలు అయితుంది వాళ్ళు చచ్చిపోయి కూడా. 7, 8 సంవత్సరాలు. 7, 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సరే న్యాయం జరిగిందా జరగలేదంటే నిందితుడికి శిక్ష పడ్డది. ఇది ఒక రకమైనటువంటి న్యాయమే. కాకపోతే ఆ కుటుంబాలకు బాధ తరగని విషయం. ఎందుకనంటే ఒక వ్యక్తి ఓవర్ స్పీడ్ వల్ల ఒక కుటుంబమే బలైపోయింది. దాదాపు ఇప్పుడు 2 కుటుంబాలు బలైపోయినాయి. సో అతివేగం ప్రమాదకరం అనడానికి నిదర్శనం. మీరు కూడా ఎటైనా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఓవర్ స్పీడ్ వల్ల చాలా ప్రాణాలు కోల్పోతా ఉన్నాం. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో అట్లాంటి ఇన్సిడెంట్స్‌లలో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లలో మీరు గురి కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.